ఎవని మనస్సు నిరంతరం భగవన్నామస్మరణలో రమిస్తుందో అతనికి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. అన్ని సందేహాలు తీరిపోతాయి. ఇంకా ఏ సాధన అవసరం లేదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనం ఇంట్లో ఉండే కృష్ణుడు బొమ్మ మన కళ్ళ ఎదురుగా శ్రీకృష్ణుడిగా మారుతుందమ్మా, సందేహమే లేదు. మనం ప్రయత్నం చేయాలి. మనం ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి కొట్టుకుపోతుంటే దానికి దండ బారేసి ద్వారకలో బేటి ద్వారక ఉంది, అక్కడికి వెళ్ళి నీ ఇంట్లో ఉన్న కృష్ణుడిని వదిలేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే అక్కడ ఏమిటి కుచేలుడు కృష్ణుడికి అటుకులు పెట్టేట, అందుకని అందరి దగ్గర బియ్యం జల్లిస్తూ ఈ పిచ్చిలో మనం తిరిగేసి నేను బేటి ద్వారక వెళ్ళా బియ్యం చెల్లాని అదొక కబులు చెబుతావు. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చుని 5 నిమిషాలు మాట్లాడావా, 5 నిమిషాలు మాట్లాడకుండా ఆయన్ని చూసావా, నీకు కనిపించని భగవంతుడు కూడా నీ ఇంట్లో విగ్రహం మానవ రూపంగా మారి నిన్ను అనుగ్రహించాలి అంటే పట్టు వదలని తీవ్రత. నా తల్లి కనిపించింది, నా తండ్రి కనిపిస్తున్నాడు, నా భార్య కనపడింది, నా భర్త కనపడుతున్నాడు, దేవుడు ఎందుకు కనపడు నాకు, అంత తీవ్ర ప్రయత్నం చేయాలమ్మా, అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది.